రిప్రైజ్ మూవీ 2006 ఫిలిం ఇది. ఈ ఫిలిం మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి ఇద్దరు ఫ్రెండ్స్ వాళ్ళిద్దరు రైటర్స్ అయిదామని అనుకుంటారు. వాళ్ళు రైటర్స్ అయిదామనుకొని స్టార్ట్ చేసి వాళ్ళు ఎట్లా వాళ్ళ జర్నీ ఎట్లా సక్సెస్ఫుల్ అయిందా లేదనంటే వాళ్ళు ఫెయిల్ అయ్యారా. ఒక ఫ్రెండ్ మాత్రం సక్సెస్ఫుల్ అవుతాడు, ఇంకో ఫ్రెండ్ బ్రోకెన్ అవుతాడు. సో అప్పుడు ఉన్న వాళ్ళ డిఫికల్టీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఎట్లా తట్టుకొని అండ్ ఎట్లా వాళ్ళ ఎమోషనల్ జర్నీ ఉంది అనేది ఈ ఫిలిం అనమాట. ఫిలిం త్రూ అవుట్ జర్నీ కూడా చాలా రియలిస్టిక్ పాసిబిలిటీస్తో ఉంటుంది అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్ బేస్డ్గా వెళ్తూ ఉంటుంది మెయిన్గా స్టోరీ వచ్చేసి. అండ్ లవ్ అండ్ రిలేషన్షిప్ వాళ్ళ ఫ్రెండ్షిప్ అదంతా కూడా ఎట్లా వాళ్ళ నెగిటివ్ అవుట్కమ్స్ ఎట్లా అయినాయి, పాజిటివ్ అవుట్కమ్స్ ఎట్లా అయినాయి. అండ్ ఫిలిప్ అనే క్యారెక్టర్ మెయిన్ ఏదైతే ఉందో అతను డిప్రెషన్లకు ఎట్లా వెళ్ళిండు, దాన్ని ఎట్లా ఫేస్ చేసిండు, రియాలిటీ అనేది ఎట్లా ఉంటుంది ఏందనేది ఈ ఫిలిం అనేది ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది అనమాట. టోటల్ రైటర్స్ పర్స్పెక్టివ్లో ఉన్నప్పటికి కూడా స్టోరీ వచ్చేసి రైటర్స్కి సంబంధించి ఉన్నప్పటికి కూడా అంటే ఒక గోల్ని వాళ్ళు అచీవ్ చేద్దామని అనుకున్నప్పుడు ఉండే ప్రాబ్లమెటిక్ థింగ్స్ ఏవైతే ఉన్నాయో రియాలిటీలో దాన్ని చాలా యూజువల్ రిలేషన్షిప్లో పెట్టి చేసిన సినిమా ఇది. అండ్ చాలా ఐకానిక్ థింగ్ ఇందులో ఏంటంటే ఇది కైండ్ ఆఫ్ మూడీ ఫిలిం, అంటే ఒక మూడ్ బేస్డ్ ఫిలిం అని చెప్పవచ్చు. అంటే ఒక థ్రిల్లర్ ఎలిమెంట్స్ అవన్నీ కాకుండా ఒక ఎమోషన్ బేస్డ్గా వెళ్ళే ఫిలిం ఇది. అండ్ త్రూ అవుట్ కూడా యూ ఫీల్ ఎమోషనల్. అంటే ఎండ్ పాయింట్ వచ్చేసరికి కూడా అసలు మనం ఏం చూస్తున్నాం అనే ఒక బ్లాంక్లో వెళ్తుంటుంది సినిమా. అంత ఒక కంప్రెషన్తో అంత ఎమోషనల్గా డ్రైవ్ చేస్తూ ఉంటుంది సినిమా. అండ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ పార్ట్ నాకు నచ్చింది మెయిన్గా అయితే ఓఎస్టీ పార్ట్. అండ్ ఒక రియాలిటీ అనేది ఎంత అంటే రియాలిటీలో మనకి ఇప్పుడు సక్సెస్ రావచ్చు, ఫెయిల్యూర్ రావచ్చు, ఇన్ఫ్యాక్ట్ మనం ట్రై చేస్తూ ఫెయిల్ కూడా అవ్వచ్చు. దీన్ని ఏదొచ్చినా అవుట్కమ్ ఏదొచ్చినా కూడా స్టిల్ దాన్ని ఫేస్ చేయాలి అనే పాయింట్ ఇందులో చాలా ఎక్కువ ఫోర్స్ చేయబడి చెప్పిన పాయింట్ అనమాట. దట్ ఐ రియలీ లైక్డ్ ఇట్. అండ్ మ్యూజిక్ అంటే థీమ్ మ్యూజిక్ ఏదైతే ఉందో ఇట్ విల్ హంట్ యూ. అంటే ఒక టికింగ్ టైం బాంబ్ ఉంటుంది చూసిరా, అట్లా ఉంటుంది. అంటే ఆ ఎమోషనల్ డ్రైవ్లో ఉంటుంది ఆ థీమ్ అనేది. అండ్ నాకు అదైతే ఎక్స్ట్రీమ్ బ్యూటిఫుల్ అనిపించింది. అండ్ మన చుట్టూ ఉండే పర్సన్స్ ఎవరైతే ఉన్నారో దే ఆర్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ వాళ్ళ వల్ల కొన్నిసార్లు హెల్ప్ అవుతుంది, కొన్నిసార్లు మనం ఇబ్బందుల పాలవుతాం అనే పాయింట్ని ఈ సినిమాలో చాలా రియలిస్టిక్గా చూపించడం జరిగింది. 100% ఈ ఫిలిం అయితే మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. బట్ ఈ ఫిలిం దొరకడం అనేది కొంచెం కష్టం, బట్ దొరుకుతుంది. ట్రై చేస్తే గట్టిగా పైరట్ బే అండ్ వైటీఎస్లో అవైలబుల్గా ఉంది. హోప్ యూ గైస్ విల్ లైక్ ఇట్ 100%. And thank you so much. Bye bye.